బుట్టాయిగూడెం మండలంలోని ఉన్న విప్పలపాడు ఏకలవ్య స్కూల్ నందు పిల్లలు తరచుగా జ్వరాల బారిన పడుతున్నా పట్టించుకోని స్కూల్ ప్రిన్సిపల్ తమకు పాత ప్రిన్సిపల్ కావాలంటే తమ యొక్క ఆందోళన 8వ తరగతి చదువుతున్న పిల్ల చెప్తున్నారు. జ్వరం వచ్చిన విద్యార్థిని యోగా ఎక్సర్సైజులు చేపించడం వల్ల తనకు ఒంట్లో బాగాలేదు, అలాగే ఏ పని ఉన్నా తామే క్లీన్ చేస్తున్నామని మరియు భోజనం కూడా సరిగా ఉండట్లేదని దీన్ని వెంటనే పరిష్కరించాలని పిల్లలు వారి యొక్క తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. ప్రస్తుతానికి హేమలత ఆరోగ్యం బాగానే ఉందని వైద్య నిపుణులు చెప్పారు. బుట్టాయిగూడ సామాజిక ఆరోగ్య కేంద్ర ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ వసుంధర అన్నారు. నమస్తే అండి. బుట్టాయిగూడెం సామాజిక ఆరోగ్య కేంద్రం, నేను డాక్టర్ వసుంధర అండి, హాస్పిటల్ మెడికల్ ఆఫీసర్ ఇన్ఛార్జ్. మా హాస్పిటల్లో మీరు ఎడిట్ నమస్తే అండి. మా హాస్పిటల్లో హేమలత అని 8th క్లాస్ స్టూడెంట్, ఏకలవ్య స్టూడెంట్ అడ్మిట్ అయ్యారండి. యాక్చువల్గా ఫీవర్ అని చెప్పి అడ్మిట్ అయ్యారు. రిపోర్ట్స్ అయితే ఇంకా ఫర్దర్ టెస్టింగ్లో ఉన్నాయి. ప్రిలిమినరీగా మలేరియా ఉన్నట్టు తేలింది, బట్ కన్ఫర్మ్ అయితే అవ్వలేదు. ఇంకా ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేశాము. అట్లాగే బాగా లెగ్ పెయిన్ బాగా ఎక్కువగా ఉందని అడ్మిట్ అయ్యారండి. ప్రెజెంట్ అయితే పేషెంట్ కండిషన్ అయితే స్టేబుల్గానే ఉంది. రిపోర్ట్స్ ఫాలోఅప్లో ఉన్నారండి. ఇంకా ట్రీట్మెంట్ అది ఫర్దర్గా ట్రీట్మెంట్ అయితే కంటిన్యూ చేయాలండి ఇంకో 2-3 డేస్. ప్రెజెంట్ పేషెంట్ కండిషన్ అయితే స్టేబుల్. నేను చదివేది ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్. నేను 8వ తరగతి చదువుతున్నాను. నాకు యోగా క్లాస్ వల్ల గింజలు తీయడం వల్ల నాకు హెల్త్ బాగోలేదు, ఫీవర్ వచ్చింది. ఫుడ్ కూడా బాగుండట్లేదు. మధ్యాహ్నం పెట్టేది నైట్ పెడుతున్నారు, మళ్ళీ కడుక్కోకుండా అందులోనే వండేస్తున్నారు. మాతోనే మొత్తం క్లీన్ చేపిస్తున్నారు. మళ్ళీ యోగాకి లేటుగా వచ్చిన వల్ల గుంజీలు గట్ట తీపిస్తున్నారు, పనిష్మెంట్ ఇస్తున్నారు. ఎవరైనా వస్తున్నారంటే ఈరోజే క్లీన్ చేపిస్తున్నారన్నీ. చాలామందికి అలర్జీస్ ఇవన్నీ ఉన్నాయి, ఏం పట్టించుకోవట్లేదు. తీసుకొస్తున్నారు, ట్యాబ్లెట్స్ ఇస్తున్నారు, మళ్ళీ ఇంటికి కూడా పంపించట్లేదు. పాత టీచర్స్ ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఎవరైనా మొన్న డీడీ గారు వస్తే కారణాలు మళ్ళీ పిలిపించి కారణాలు చెప్పడం వల్ల మమ్మల్ని టార్గెట్ చేసి కొడుతున్నారు, తిడుతున్నారు, బుక్ ఇచ్చుకొని కొడుతున్నారు. చాలా ఇబ్బందిగా ఉంది. నేను ఒక్కదాన్నే కాదు, చాలామంది బాధపడుతున్నారు. ముఖ్యంగా ఇట్లా అందరూ బాధపడుతున్నారు. నా వల్ల ఇప్పుడు ఏం జరిగిద్దో తెలియట్లేదు. చాలా బాధగా ఉంది. అందరూ బాధపడుతున్నారు. మొన్న ఒక అమ్మాయికి టైఫాయిడ్ వచ్చినా సరే పంపించట్లేదు ఇంటికి.